ఈరోజు మన చర్చకు అందరికీ స్వాగతం. పిల్లల పెంపకం. అమ్మో, ఇది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా. చాలా సవాళ్లుంటాయి. అవును. మన దగ్గర ఇప్పుడు కొంత సమాచారం ఉంది. దాని ఆధారంగా పెంపకంలో కొన్ని ముఖ్యమైన పద్ధతులు, మరి ముఖ్యంగా ఈ స్పృహతో కూడిన పెంపకం అంటారే, కాన్షియస్ పేరెంటింగ్, దాని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందామని మనకందిన ఈ సమాచారం. హ్మ్. కేవలం థేరీస్ గురించే కాదు, ఈ రోజుల్లో అసలు తల్లిదండ్రులేం ఆలోచిస్తున్నారు, వాళ్లకు ఎలాంటి సంభాషణలు అవసరం, ఇలాంటివి కూడా తెలుస్తున్నాయి. అవును. ముఖ్యంగా రకరకాల పెంపక శైలులున్నాయి కదా, వాటి మధ్య తేడాలు, ఆ తేడాలు అర్థం చేసుకుని ఈ కాన్షియస్ పేరెంటింగ్ ఎందుకంత ముఖ్యమో చూడాలన్నది మన ప్రయత్నం. సరే, అయితే దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. సాధారణంగా తల్లిదండ్రులు కొన్ని పద్ధతులు పాటిస్తారు కదా. మన సమాచారం ప్రకారం ఓ 3 రకాలు కనిపిస్తున్నాయి. మొదటిది చాలామందికి తెలిసే ఉంటుందనిపిస్తోంది. ఏంటంటే అది? మన చిన్నప్పుడు మన అమ్మానాన్నలు మనల్ని ఎలా పెంచారో, ఆహా, దాదాపు అవే పద్ధతులు, అవే నమ్మకాలు మన పిల్లల విషయంలో కూడా ఫాలో అవ్వడం. ఇదొక రకంగా సులువేమో, ఎందుకంటే మనకు తెలిసిందల్లా అదే కదా మరి. అవును, చాలా సహజంగా అనిపిస్తుందది. ఒక తరం నుంచి ఇంకొక తరానికి అలా వచ్చేస్తూ ఉంటుంది. నిజమే. కానీ ఇక్కడో చిన్న విషయం గమనించాలి. ఏంటది? అంటే మన తల్లిదండ్రుల కాలానికి ఇప్పటి కాలానికి పరిస్థితులు చాలా మారాయి కదా. అవును, బాగా మారే. వాళ్ళ పద్ధతులు బహుశా ఆనాటి పరిస్థితులకు, ఆ సమాజానికి తగ్గట్టు ఉండుండొచ్చు. ఉదాహరణకు, అప్పట్లో పిల్లల్ని కాస్త కఠినంగా శిక్షించడం సర్వసాధారణమేమో. కాని ఈ రోజుల్లో దాని ప్రభావం పిల్లల మెదడు మీద, వాళ్ళ మానసిక ఆరోగ్యం మీద ఎలా ఉంటుందో మనకింక బాగా తెలుసు. కరెక్ట్. కాబట్టి గుడ్డిగా అలా అనుకరించడం వల్ల మారిన ఈ కాలానికి అవసరమైనవి స్కిల్స్ లాంటివి పిల్లలకు అందకపోవచ్చు. అంటే పాత పద్ధతులు పూర్తిగా తప్పననట్లేదు. లేదు, అలా కాదు. కానీ వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు అప్లై చేయడం కరెక్ట్ కాదంటారా? అంతే, అది ఆలోచించాలి. అవును, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇక రెండో పద్ధతి అన్నారు కదా. మన సమాచారం ప్రకారం ఇది మొదటిదానికి భలే రివర్స్ అట. అవును. రివర్స్ పేరెంటింగ్ అని కూడా అంటున్నారట. వినడానికే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఖచ్చితంగా. దీని మనం ప్రతిచర్య పెంపకం అని కూడా అనొచ్చేమో. ఓ. ఇది పూర్తిగా మన పాత అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. మీరన్నట్టే మొదటిదానికి పూర్తిగా వ్యతిరేకం. ఉదాహరణకి, చిన్నప్పుడు మిమ్మల్ని రోజూ పొద్దున్నే 5 గంటలకే లేపి చదివించడం మీకు భరించలేని ఒత్తిడి అనిపించిందనుకోండి. చాలామందికి ఉండే ఉంటుందా అనుభవం? అవును. ఆ చేదు అనుభవం మనసులో ఉండిపోయి మీ పిల్లల విషయంలో పూర్తి ఆపోజిట్గా చేద్దామని ఫిక్స్ అవుతారు. వాళ్ళు 9 గంటలకు లేచినా ఏమీ అనరు, ఆ చదువు విషయంలో మరీ ఒత్తిడి చేయరు. అంటే మన అమ్మా నాన్నలు మనకు ఏం చేశారో దానికి సరిగ్గా వ్యతిరేకం చేయడం. ఎగ్జాక్ట్లీ. నాకు జరిగింది నా పిల్లలకు వద్దు అనే ఒక బలమైన ఎమోషన్ దీని వెనుక ఉంటుంది. ఓహో, అంటే మనల్ని బాగా కంట్రోల్ చేస్తే మనం మన పిల్లల్ని పూర్తి ఫ్రీడంతో వదిలేయడం, మనల్ని మరీ పొగిడేస్తే మనం మన పిల్లల్ని అస్సలు మెచ్చుకోకపోవడం, అలాగనమాట. అలాగే. ఇది కూడా కొంచెం ప్రాబ్లంలాగే అనిపిస్తుంది. ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళినట్టుంది. నిజమే. ఇక్కడే అసలు సమస్య. మన పాత గాయాల నుంచి మన పిల్లల్ని కాపాడాలి అనుకునే తాపత్రయంలో వాళ్లకి అవసరమైన కొన్ని బౌండరీస్, డిసిప్లిన్, ఆ మార్గదర్శకత్వం ఇవి ఇవ్వటంలో ఫెయిల్ అవ్వచ్చు. అవును కదా. ఉదాహరణకి, నిద్రలేవడం విషయంలో మరీ స్ట్రిక్ట్గా ఉండకూడదు అనుకోవడం మంచిదే కావచ్చు. కానీ టైమ్ సెన్స్ ప్రాముఖ్యత నేర్పించకపోతే తర్వాత వాళ్లకే ఇబ్బంది కదా. అలాగే మరీ ఎక్కువ ఫ్రీడమ్ కొన్నిసార్లు రెస్పాన్సిబిలిటీ లేకుండా చెయ్యొచ్చు. అంటే మొదటి పద్ధతిలాగే ఇక్కడ కూడా ఆ స్పృహ అనేది మిస్ అవుతుందన్నమాట. అవును. ఒకటి గతం నుంచి ఏమీ నేర్చుకోకుండా గుడ్డిగా అనుకరిస్తే, రెండోది గతం నుంచి నేర్చుకున్నదాన్ని మరీ ఓవర్ జనరలైజ్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తోంది. అవును, మీరు చెప్తుంటే రెండింటిలోనూ ఏదో ఒక లోపమైతే కనిపిస్తోంది. బహుశా అందుకేనేమో మన దగ్గరున్న సమాచారం మూడో పద్ధతి, అదే స్పృహతో కూడిన పెంపకం లేదా కాన్షియస్ పేరెంటింగ్ వైపు ఎక్కువ చూపిస్తోంది. దీనికెందుకండి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అసలు ఈ స్పృహతో కూడిన అంటే ఏంటి? ఇది ఏదైనా కొత్త ఫ్యాషనా, లేక నిజంగా దీనికో అర్థముందా? ఇది ఖచ్చితంగా ఫ్యాషన్ కాదు. నాకైతే ఇదొక అవసరం నుంచి వచ్చిన మార్పు అనిపిస్తుంది. స్పృహతో కూడిన పెంపకమంటే సింపుల్గా చెప్పాలంటే, మనం చేసే పెంపక పనుల వెనుక ఒక ఉద్దేశముండటం, మన ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకోవడం, మరి ముఖ్యంగా పేరెంట్స్గా మనల్ని మనం అర్థం చేసుకోవడం. మనల్ని మనం అర్థం చేసుకోవడమా? అవును. ఇది పిల్లల్ని కంట్రోల్ చేయడం గురించి కాదు,
మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, మన ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం గురించి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమా? అది పిల్లల పెంపకానికి ఎలా హెల్ప్ చేస్తుంది? మామూలుగా పిల్లల బిహేవియర్ మార్చడానికే కదా ట్రై చేస్తాం. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మన సమాచారం కూడా ఇదే స్ట్రెస్ చేస్తోంది. పిల్లలు మనకు అద్దంలాంటి వాళ్ళు. అద్దంలాంటివారా? అవును. మనం చెప్పే నీతి కబుర్ల కన్నా మన ప్రవర్తనను చూసే ఎక్కువ నేర్చుకుంటారు. ఆలోచించండి, మనం కోపంగా అరుస్తూ కోప్పడకూడదు అని చెప్తే ఎలా ఉంటుంది? హా, వినడానికి కాస్త కామెడీగానే ఉంది. అవును. మనం టెన్షన్లో చిరాకు పడుతూ ప్రశాంతంగా ఉండాలి అని చెప్తే వాళ్ళేం నేర్చుకుంటారు? కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తున్నారు, ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ పిల్లలు చాలా గమనిస్తారు. వాటినే వాళ్ళు పికప్ చేసుకుంటారు, అనుకరిస్తారు. అందుకే తల్లిదండ్రులు తమలో సహనం పెంచుకోవడం, కోపమొచ్చినప్పుడు దాన్ని హెల్దీగా ఎలా చూపించాలో లేదా ఎలా కంట్రోల్ చేసుకోవాలో, యాంగర్ మేనేజ్మెంట్ నేర్చుకోవడం, ఒక విషయం మీద కాన్సంట్రేట్ చేయగలగడం, లైఫ్లో గోల్స్ పెట్టుకుని వాటివైపు స్టడీగా వెళ్లడం, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఆ లక్షణాలు పిల్లల్లో అవే అలవడతాయి. ఇది ఆ టైంలో వాళ్ళ బిహేవియర్ మార్చడం కాదు, వాళ్ళ ఫ్యూచర్కి అవసరమైన ఇమోషనల్ రెగ్యులేషన్ అంటే భావోద్వేగ నియంత్రణ, అవును, రెసిలియన్స్ అంటే దృఢ సంకల్పం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, వీటన్నిటికీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. అంటే మనం వాళ్లకు రోల్ మోడల్స్గా మారుతున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. వావ్, ఇది చాలా పవర్ఫుల్ ఐడియాలో ఉంది. అంటే పిల్లల్ని మార్చడానికి కీ మన దగ్గరే ఉంది, మన సెల్ఫ్ డెవలప్మెంట్లో. అవును. ఇది చాలామంది పేరెంట్స్కి కొంచెం కొత్తగా అనిపించొచ్చు. మరి మన సమాచారంలో ఆహారం గురించి కూడా ఏదో అన్నారు కదా? అవును. స్పృహతో కూడిన పెంపకానికి ఇంట్లో వండిన ఫుడ్ తినడానికి ఏంటి సంబంధం? ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది నాకు. అవును. పైకి చూస్తే కొంచెం సంబంధం లేనట్టు అనిపించొచ్చు, కానీ లోతైన కనెక్షన్ ఉంది. ఈ స్పృహతో కూడిన పెంపకం అనేది కేవలం పిల్లలతో మనం మాట్లాడే మాటలకే సంబంధించింది కాదు. అది మన లైఫ్ స్టైల్ మొత్తంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓ, లైఫ్ స్టైల్లోనా? అవును. ఆహారం దీనికి మంచి ఉదాహరణ. వీలైనంత వరకు ఇంట్లో వండిన హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది కేవలం ఫిజికల్ హెల్త్ గురించే కాదు. ఆలోచించండి, బయట ఈజీగా దొరికే ఫాస్ట్ ఫుడ్ కాకుండా ఇంట్లో వండాలి అని డిసైడ్ అవ్వడంలోనే ఒక స్పృహ ఉంది కదా? నిజమే. దానికి టైం పెట్టాలి, ప్లాన్ చేసుకోవాలి, ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో తెలియాలి. ఇది డిసిప్లిన్ని, ఆలోచించి డెసిషన్ తీసుకోవడాన్ని చూపిస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేయడం, అది బంధాలను బలపరుస్తుంది. మాట్లాడుకోవడానికి టైం దొరుకుతుంది. మనం తినే ఫుడ్ మీద శ్రద్ధ పెట్టడమంటే మన శరీరం మీద, మన ఆరోగ్యం మీద మనకున్న రెస్పెక్ట్ చూపించడమే. ఈ వాల్యూస్ అన్నీ పిల్లలు ఇండైరెక్ట్గా నేర్చుకుంటారు. అంటే ఇంట్లో వంట చేయడం అనేది కేవలం ఒక పని కాదు, అదొక వాల్యూస్ నేర్పించే ప్రాసెస్ అన్నమాట. కరెక్ట్. భలే ఉంది ఈ కనెక్షన్. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ కూడా మన పేరెంటింగ్ ఫిలాసఫీని, మన ప్రయారిటీస్ని పిల్లలకు చెప్పేస్తాయన్నమాట. అవును. ఇది ఆహారం విషయంలో ఇంత క్లియర్గా ఉంటుందని నేను అనుకోలేదు. ఇక మన సమాచారంలో ఇంకో ముఖ్యమైన రిక్వెస్ట్ కూడా ఉందండోయ్. ఏమిటది? ఈ సిద్ధాంతాలు, ఈ మాటలు వినడానికి బాగున్నాయి కానీ వీటిని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి, అంటే డే టు డే లైఫ్లో ఎదురయ్యే సిచ్యువేషన్స్లో ఈ స్పృహ అనేది ఎలా కనిపిస్తుంది? దీనిమీద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఇంకాస్త క్లారిటీ కావాలని అడుగుతున్నట్టున్నారు. అవును. ఇది చాలా జెన్యూన్ రిక్వెస్ట్ కదా. వినడానికి బాగున్న విషయాల్ని నిజ జీవితంలో పాటించడమెలా అనేది పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా. ఇదే అసలైన ఛాలెంజ్ కూడా. థియరీ గైడెన్స్ ఇస్తుంది, కానీ ప్రాక్టీస్లోనే అసలు టెస్ట్ ఉంటుంది. స్పృహతో కూడిన పెంపకం ప్రాక్టీస్లో ఎలా ఉంటుందంటే కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైనది, కంటిన్యూవస్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ అవేర్నెస్. అంటే నిరంతర స్వీయ పరిశీలన, స్వీయ అవగాహన. అంటే మనల్ని మనం గమనించుకోవడమా? అవును. మనం ఎందుకు ఒకలా రియాక్ట్ అవుతున్నాం? పిల్లల ఏ బిహేవియర్ మనకు కోపం తెప్పిస్తోంది? ఆ కోపం వెనుక అసలు రీజన్ ఏంటి? అది మన చిన్ననాటి అనుభవమా, లేక ఆ రోజు మన మూడ్ సరిగ్గా లేదా? ఇలా మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఉదాహరణకి, పిల్లవాడు మళ్ళీ మళ్ళీ అల్లరి చేస్తున్నాడనుకోండి. అవును, కామన్గా జరిగేదే. స్పృహలేని రియాక్షన్ వెంటనే అరవడం లేదా పనిష్ చేయడం కావచ్చు. స్పృహతో కూడిన రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ముందు మనల్ని మనం కొంచెం కామ్ చేసుకోవడం, ఆ తర్వాత వీడెందుకిలా చేస్తున్నాడు, వాడేమన్నా చెప్పాలనుకుంటున్నాడా,
నా అటెన్షన్ కోసమా లేక వాడికేమైనా ఇబ్బందిగా ఉందా అని ఆలోచించడం. ఓ ఆ తర్వాత ప్రశాంతంగా పిల్లవాడితో మాట్లాడి వాడి బిహేవియర్ వెనుక కారణం అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. ఇది అంత ఈజీ కాదు, దీనికి ప్రాక్టీస్ కావాలి. అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే బదులు కొంచెం ఆగి ఆలోచించి అర్థం చేసుకుని రెస్పాండ్ అవ్వడమన్నమాట. కరెక్ట్. వినడానికి సింపుల్గానే ఉంది కానీ ప్రాక్టీస్లో, ముఖ్యంగా టెన్షన్లో ఉన్నప్పుడు చాలా కష్టమేమో. నిజమే. ఇది కంటిన్యూస్ ప్రాక్టీస్తోనే వస్తుంది. ఇక రెండో ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్, మనం ముందే అనుకున్నట్టు రోల్ మోడలింగ్, ఆదర్శంగా నిలవడం. ఆ రోల్ మోడలింగ్. మనం పిల్లల నుంచి నిజాయితీ కావాలనుకుంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం నిజాయితీగా ఉండాలి. వాళ్ళు సారీ చెప్పాలని మనం కోరుకుంటే మన తప్పు జరిగినప్పుడు మనం సంకోచించకుండా సారీ చెప్పాలి. అవును. వాళ్ళు ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలని ఆశిస్తే మనకు కోపమొచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నామో లేదా హెల్దీగా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో వాళ్లకు చూపించాలి. మాటల కన్నా చేతలే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. నిజమే. ఇక మూడవది, డైలీ రొటీన్లో స్పృహతో కూడిన చాయిసెస్. ఇది ఆహారం దగ్గర మొదలై పిల్లలతో గడిపే క్వాలిటీ టైం, వాళ్ల స్క్రీన్ టైం కంట్రోల్ చేయడం, ఇంట్లో రూల్స్ పెట్టడం, ఆ రూల్స్ ఎందుకు పెట్టామో ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ల ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వడం. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక రూల్ పెట్టినప్పుడు నేను చెప్పాను కాబట్టి చెయ్యి అనడానికి బదులు ఈ రూల్ మనందరి మంచి కోసం, ఎందుకంటే అని వివరించడం అనేది స్పృహతో కూడిన పద్ధతి. అవును. ఇది పిల్లల్లో థింకింగ్ పవర్ని, రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. ఈ ఉదాహరణలు వింటుంటే ఈ స్పృహతో కూడిన పెంపకం అనేది ఏదో కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం కాదు. ఇదొక కంప్లీట్ మార్పులాగా అనిపిస్తోంది. పేరెంట్స్గా మన పర్సనల్ గ్రోత్ మీద ఆధారపడి ఉంటుందని క్లియర్గా తెలుస్తోంది. అవును. అంటే ఇది పిల్లల కోసమే అయినా జర్నీ మాత్రం మనతోనే స్టార్ట్ అవ్వాలి. మొత్తంగా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాన్ని ఒకసారి చూస్తే ఈ స్పృహతో కూడిన పెంపకం అనేది ఒక ఉద్దేశ్యపూర్వకమైన సెల్ఫ్ అవేర్నెస్తో కూడిన అప్రోచ్. ఇందులో తల్లిదండ్రులు తమను తాము ఇంప్రూవ్ చేసుకుంటూ, పిల్లలకు రోల్ మోడల్స్గా ఉంటూ, వాళ్ల ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ నీడ్స్ని అర్థం చేసుకుని రెస్పాండ్ అవ్వడం ఇంపార్టెంట్. అంతేనా? సరిగ్గా చెప్పారు. ఇది పిల్లల బిహేవియర్ని పైపైన మార్చటం కాదు, వాళ్ల ఇన్నర్ గ్రోత్కి, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేసే లోతైన ప్రాసెస్. తల్లిదండ్రుల రోల్ కేవలం డైరెక్ట్ చేయడం కాదు, గైడ్ చేయడం, తోడుగా నిలవడం. ముగింపుగా ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ స్పృహ అనేది కేవలం తల్లిదండ్రులకు మాత్రమేనా అవసరం? పిల్లల లైఫ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతి ఒక్కరూ, టీచర్లు, తాతయ్య నాయనమ్మలు, బంధువులు, ఫ్రెండ్స్, చివరికి మన సొసైటీ కూడా ఈ స్పృహతో ఉండాల్సిన అవసరం లేదా? అవును, నిజమే. వాళ్ల మాటలు, పనులు కూడా పిల్లల మీద ప్రభావం చూపుతాయి కదా? ఖచ్చితంగా. వాళ్ల సున్నితమైన మనసులపై చాలా ప్రభావం ఉంటుంది. అలాగే మనం ఫుడ్ గురించి బాగానే మాట్లాడుకున్నాం. అది కాకుండా మన డైలీ లైఫ్లో మనం స్పృహతో ఉన్నామని లేదా లేమని చెప్పే మరికొన్ని చిన్న చిన్న చాయిసెస్ ఏముంటాయి? ఉదాహరణకి మనం టైంనెలా వాడుతున్నాం? పిల్లల ముందు మనం మన ఫోన్లను ఎంతసేపు ఎలా వాడుతున్నాం? ఇతరులతో, ముఖ్యంగా మన లైఫ్ పార్ట్నర్తో ఎలా మాట్లాడుతున్నాం? మన ఇల్లు ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది? ఆలోచించాల్సిన విషయాలే. ఈ చిన్న చిన్న విషయాలు కూడా మన పేరెంటింగ్ వాల్యూస్ గురించి, మన స్పృహ లెవెల్ గురించి ఏం చెబుతున్నాయి? ఈ ప్రశ్నలపై కాస్త లోతుగా ఆలోచించటం మన పేరెంటింగ్ జర్నీలో మనల్ని మనం ఇంకా బెటర్ చేసుకోవడానికి హెల్ప్ చేయొచ్చేమో.